హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చూపించబోయే రెసిపీ చాలా హెల్దీగా ఈజీగా హోటల్ స్టైల్లో ఇంట్లోనే పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో ఈరోజు మీ అందరి కోసం చేసి చూపిస్తున్నాను. మా ఇంట్లో ఈరోజు పూరి కాంబినేషన్తో చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము. నేను ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక 2 పాలకూర కట్టలు తీసుకున్నాను. అలాగే ఒక 200 గ్రామ్స్ పన్నీర్ పీసెస్, సన్నగా తరిగిన ఒక కప్పు ఆనియన్స్, అలాగే మన కర్రీ స్పైసెస్ కి తగ్గట్టుగా ఒక 4-5 పచ్చిమిర్చి. ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ముందుగా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఒక బౌల్లో వాటర్ పోసి ఇలా మరుగుతున్న స్టేజ్లో ఈ పాలకూరని ఈ విధంగా వేసేద్దాము. వేసి దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్, ఒక పించ్ షుగర్ యాడ్ చేద్దాము. షుగర్ వేయటం వల్ల పాలకూర కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అంతే, జస్ట్ ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఈ హాట్ వాటర్లో బాయిల్ అవనిద్దాము. ఇప్పుడు చూడండి, మనకి పాలకూర కొంచెం బాయిల్ అయింది. ఈ స్టేజ్లో దీన్ని ఇలా తీసి కోల్డ్ వాటర్లో వేసుకుందాము. అలా వేసుకోవడం వల్ల మనకి గ్రీన్ కలర్ అనేది ఒరిజినల్ కలర్ మారకుండా ఉంటుంది. ఇప్పుడు అలా తీసుకున్న పాలకూరని ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఈ పాలకూరని, అలాగే దీంతోపాటు ఒక 7-8 జీడిపప్పులు, అలాగే ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఒక 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఒక హాఫ్ స్పూన్ జీరా, అలాగే ఒక హాఫ్ స్పూన్ సోంపు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఈ ఆనియన్స్ కూడా వేసేసి బాగా మంచి కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ మంచిగా బాగా కలర్ రావాలి. చూడండి, మనకు ఆనియన్స్ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఫ్రెష్గా దంచిన ఒక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఒక స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది. మనకి ఈ స్టేజ్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ని కూడా యాడ్ చేసేద్దాం. ఈ విధంగా ఇప్పుడు దీంట్లోనే కొంచెం వాటర్ కూడా ఈ విధంగా వేసుకొని ఒక్కసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ సిమ్లో పెట్టి దీన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి, అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియా పొడి కూడా యాడ్ చేసేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి మరో నిమిషం పాటు ఉంచుదాము. ఇప్పుడు చూడండి, మనకి ఇలా ఆయిల్లో ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసేసి ఒక్కసారి బాగా కలిపి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచేద్దాము. చూడండి, మనకి ఆల్మోస్ట్ కర్రీ ఈ విధంగా రెడీ అవుతుంది. మనం సాల్ట్ చెక్ చేసుకొని, సాల్ట్ అండ్ స్పైస్ చెక్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు మనకి ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేలాగా మరి మూత పెట్టి ఉంచుదాము. చూడండి, మనకి కర్రీ ఈ విధంగా దగ్గర పడిపోయింది. ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి, మనకి ఎంతో కలర్ఫుల్గా చాలా తొందరగా అయిపోతుంది ఈ కర్రీ. అసలు కలర్ఫుల్గా రెడీ అయిపోయిన ఈ పాలక్ పన్నీర్ని ఇలా పూరితో సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదేది ఫ్లేవర్ రైస్ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.